సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లోపల మనం అందరికీ తెలిసిందే డిఎస్సి లోపల బయోసైన్స్ పెడగాజీ పోస్టులు కూడా ఎక్కువ ఉన్న విషయం మీకు తెలిసిందే. సోషల్లో ఇందులోపట మనకు మరి పెడగాజీకి సంబంధించి ఏ బుక్స్ చదవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 16 మార్కులు వస్తాయి, అంటే 16 32 ప్రశ్నలు వస్తాయి. సో దానికి సరైన పుస్తకాలు మనం ఎంపిక చేసుకోవాలన్న విషయం మీకు తెలిసిందే. సో ద బెస్ట్ బుక్ ఏంటంటే మీకు తెలిసిందే ఏంటి అంటే ఇది బయోసైన్స్ పెడగాజీ బుక్. సో దయచేసి ఇది మనకు ఇందులోకి వెళ్ళే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఖచ్చితంగా చదవండి. బుక్ను చూసి అయ్యో చాలా అని చేయొద్దు, 1-2 సార్లు చదవండి. ఖచ్చితంగా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ మరి ఇది ఒకటే చదివితే సరిపోతుందా? ఒకసారి సిలబస్ క్రాస్ చెక్ చేసుకోండి. సిలబస్ తీసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇందులో మోడర్న్ బోధనా పద్ధతులన్నీ ఇందులోనే ఉన్నాయి. కానీ పాత బోధనా పద్ధతులు మన కనుక తీసుకున్నట్టయితే లెక్చర్ మెథడ్ కానీ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ కానీ ఇందులో దొరుకుతున్నాయి. అంటే ఇది ఓల్డ్ బుక్ ఏదైనా కానీ పాత బయోసైన్స్ పెడగాజీ పుస్తకాల లోపల మీకు అందులో అందుబాటులో ఉన్నాయి. దయచేసి తప్పనిసరిగా మీరు చూసుకోండి. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియం ఇది మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ. మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ. ఇందులోకి వెళ్ళి కూడా దయచేసి పికప్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి కూడా ఒకవేళ ఇది ఆల్రెడీ మనకు ఇందులో దొరుకుతుంది. మనకు మీరు ఏమైనా పుస్తకాలు ఉన్నట్టయితే తెలుగు అకాడమీలో అమెజాన్ ద్వారా తెప్పించుకోవచ్చు. అమెజాన్లో లభిస్తున్నాయి. అమెజాన్ యాప్, అమెజాన్ డౌన్లోడ్ చేసుకోండి, అందులోకి బుక్ చేసుకోండి. 3-4 డేస్ లోపటినే ఈ బుక్స్ మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా కొందరు మిత్రులు అడుగుతున్నారు, అంటే ఏంటి అంటే సార్ మరి ఇంగ్లీష్ మీడియంకి ఎట్లా పెడగాజీ పుస్తకాలు అంటే నిన్న ఒక అమ్మాయి అడుగుతున్నారు. ఏంటి అంటే ఇది ఎన్సీఆర్టీ మామూలుగా ఇక్కడ చూస్తే పెడగాజీ ఆఫ్ సైన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ సైడ్కు ఫిజికల్ సైన్స్ అని ఇచ్చిన పెడగాజీ ఆఫ్ సైన్స్ ఇందులో పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. ఆ పుస్తకాలన్నీ ఇంతకుముందు మనం చూసిన బుక్స్ ఏవైతే ఉన్నాయో దీనిలోకి వెళ్ళి తీసుకోవడం జరిగింది. తెలుగు అకాడమీ అయితే ఫిజికల్ సైన్స్ కానీ బయోసైన్స్ కానీ ఇంట్లోకెళ్ళి పికప్ చేశారు. సో దయచేసి తప్పనిసరిగా ఎవరైతే ఇంగ్లీష్ మీడియం మిత్రులు ఉంటారో ఈ పెడగాజీ ఆఫ్ సైన్స్ మీకు ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్ కాపీస్ మనకి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించింది ఎన్సీఆర్టీ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు, లేదా గూగుల్కి వెళ్ళి ఎన్సీఆర్టీ పెడగాజీ ఆఫ్ సైన్స్ కొట్టండి. పార్ట్ 1 పార్ట్ 2 ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ఎందుకంటే మనకు చేతిలో ఉండాలి, చేతిలో ఉంటేనే బాగా చేయగలుగుతానన్న విషయం మీకు తెలిసిందే. ఇది ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ రెండింటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కొంచెం మన దగ్గర ఉన్న తేడా ఏంటి అంటే రెండింటిలో ఒకటి విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ ఏమో టెక్స్ట్ బుక్స్లో దొరుకుతాయి. అదేవిధంగా సిసి విధానాన్ని కూడా దయచేసి మనం టెక్స్ట్ బుక్లో కానీ ఏ బుక్లో కానీ మనం తెలుగు అకాడమీ కనుక తీసుకున్నట్టయితే అందులో దొరుకుతాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో ఇప్పుడు ఒకవేళ దొరకపోయినట్టు ఫిజికల్ సైన్స్ ఇది కూడా మీకు తెలిసిందే. ఫిజికల్ సైన్స్ తెలుగు అకాడమీ ఇది కూడా చాలా బెస్ట్గా బాగా రాశారు బుక్. ఆల్మోస్ట్ సైన్స్ కామన్ మీకు తెలిసిందే. దయచేసి అందులో ఏదైనా టిపికల్ అనిపిస్తే ఇంట్లో కూడా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఒకటి అందులోకి వెళ్ళి పికప్ చేసుకోండి. సో అదే రకంగా మనం ఖచ్చితంగా చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని మీ అందరికి తెలిసిందే, చాప్టర్ వైజ్ చదవాలి. ఖచ్చితంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. సో దయచేసి ఇది డిఎస్సికి సంబంధించిన బయోసైన్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపరు మనకు ఎందులో దొరుకుతుంది అంటే గూగుల్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేయండి. అందులోకి వెళ్ళి బహుశా మనకు వేరు వాళ్ళు ఈ యొక్క పేపర్స్ అవైలబిలిటీలో ఉంచారు. సో డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా ఎన్ని దొరుకుతాయి డిఎస్సి సంబంధించిన ఏపీ కావచ్చు, లేదా మనది కావచ్చు, పాతవి కావచ్చు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలన్న విషయం మీకు తెలిసిందే. ఒకవేళ వీలైనట్టయితే గురుకులాకు సంబంధించినవి కూడా మీకు తెలిసిందే. పాత క్వశ్చన్ పేపర్స్ అందులో కూడా మీకు ఆల్రెడీ మన గురుకుల రాసిన మిత్రులు ఉంటారు. ఆల్రెడీ మీరు రాస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. అది ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ అందులో పెడగాజీ కాంటెంట్ రెండు వేరువేరుగా 100 మార్క్స్ ఉన్నాయి. స్టాండర్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఒకే టైప్గా రావు. మల్టిపుల్ ఛాయిస్ లోపల మీకు తెలుసు మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తున్నాడు, ఫైండ్ అవుట్ ఏమంటున్నాడు, లేదా క్రొనలాజికల్ ఆర్డర్ ఇస్తున్నాడు, తర్వాత రకరకాలుగా ఇస్తున్నాడు మీకు. సో దయచేసి అది కొంచెం పేపర్ టఫ్గా ఉంటుంది, మంచిగా ప్రిపేర్ కండి. సో మరొకసారి విజ్ఞప్తి, ఖచ్చితంగా మనం జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా మనం తెలుగు అకాడమీ బుక్ అనేది మనకు చాలా సహాయపడుతుంది. మనకు బయాలజికల్ సైన్స్లో ఇది ఒకటే కాదు మీకు తెలిసిందే, ఈ పుస్తకాలు కూడా చూడండి, పాత పుస్తకం కొత్త పుస్తకం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కామన్ పెడగాజీకి సంబంధించిన ఒక దాదాపు 30 వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మన గురుకులకు డెవలప్ చేస్తాం. సో తప్పనిసరిగా దయచేసి అవి మనకు డిఎస్సి కూడా సహాయపడతాయి. సో కొంచెం ఒకసారి వినండి. ఆ యొక్క ఏవైతే పదాలు ఉన్నాయో ఆ టర్మినాలజీ ఇంగ్లీష్లో ఉంది బోర్డు పైన, తెలుగులో ట్రాన్స్లేట్ జస్ట్ రాసుకుంటే చాలు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు 16 కొట్టాలి, 16 కొట్టాల్సిందే పెడగాజీలో. సో ఖచ్చితంగా జాబ్ మీదే, కాంటెంట్ కూడా 44 సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా జాబ్ సాధించాలని మీ అందరికీ
కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి.